హలో అండి. ఇవాళ మన ఛానల్లో రెసిపీ అయితే చికెన్ దమ్ బిర్యానీ, అది కూడా హైదరాబాద్ స్టైల్లో. వెల్కమ్ బ్యాక్ టు కశ్వికాస్ ఫుడ్. కావాల్సిన పదార్థాలు లిస్ట్ అవుట్ చేశాను, చూసేసేయండి. సో మనలో చాలామందికి చికెన్ బిర్యానీ అంటే ఒక ఎమోషనల్ కదా, బట్ మనం ప్రతిసారి రెస్టారెంట్కి పోయి తినలేం కదండి. సో అదే రెస్టారెంట్ స్టైల్ ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో మీకు చూపించేస్తాను, ఫాలో అయిపోండి. అండ్ మీ ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేసి చెప్పేసేయండి. సో ఇక్కడ చూడండి, నేను ఒక పర్సన్కి చేస్తున్నాను. 1/2 కిలో కంటే తక్కువ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను ఒక 2 to 3 టైమ్స్. అండ్ వాటర్ లేకుండా ఆ చికెన్ అంతా ఒక బౌల్లో వేసుకొని మ్యారినేషన్ అయితే నేను చేస్తున్నానండి. సో ఇక్కడ నేను వేసుకున్న మసాలాలు అయితే ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, అలాగే గరం మసాలా అండ్ చికెన్ మసాలా. మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసుకోండి. అండ్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కర్డ్ వేసుకొని చూడండి చికెన్ అంతా నేను బాగా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక చిన్న సైజు 2 లేదా 3 టమాటోస్, అలాగే 2 గ్రీన్ చిల్లీ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోండి. సో అది కూడా యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఒక 1/2 నిమ్మకాయ, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని మీరు చికెన్ అయితే బాగా కలిపి పెట్టేసుకోవాలండి. మీరు మినిమం ఒక 5 మినిట్స్ అన్నా కలపాలి అనమాట చికెన్ని. మనం వేసిన ప్రతి మసాలా ప్రతి ఒక్క ముక్కకైతే తగలాలి. సో చూడండి, ఇక్కడ నేను బాగా కలిపేసుకున్నాను. ఆయిల్ ఇవంతా వేసిన తర్వాత ఒక 45 మినిట్స్ అయితే మనం చికెన్కి రెస్ట్ ఇవ్వాలి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే, లేదన్నా ఓకే. సో మీరు మార్నింగ్ కలుపుకొని మధ్యాహ్నం చేసుకుంటే ఓకే, లేదు మీరు ముందు రోజు కలుపుకుంటుంటే మీరు ఫ్రిడ్జ్లో ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో చూడండి, నేనైతే రెస్ట్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ. ఈ లోపల నేను బాస్మతి రైస్ కూడా నేను వాష్ చేసి పెట్టేసుకుంటున్నాను. మీరు బాస్మతి రైస్తో కుక్ చేస్తుంటే, లేదు నార్మల్ రైస్ కుక్ చేస్తున్నా కూడా ఒక 1 అవర్ ముందు బియ్యం నానబెట్టుకోండి. అంటే ఎక్కువ టైం అయితే తీసుకోవద్దు, అంటే ఒక 2 అవర్స్ ముందు అట్లా నానబెట్టాల్సిన అవసరం లేదు, 1 అవర్ సరిపోతుంది. ఈ లోపల చూడండి, నేను డ్రై ఫ్రూట్స్, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పక్కన పెట్టేసుకున్నాను. రైస్ కుక్ చేయడానికి ఇక్కడ నేను ఒక దబర్లో వాటర్ అయితే పెట్టేసుకున్నాను. పర్టికులర్ కొలత అయితే ఏం లేదండి, నార్మల్గా వాటర్ వేసుకున్నాము. అందులో హోల్ స్పైసెస్ ఆఫ్ బిర్యానీ, కొంచెం వాటర్ బాయిలింగ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే ఒక గ్రీన్ చిల్లీ అండ్ కొత్తిమీర, పుదీనా, కొంచెం లెమన్, కొంచెం 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని చూడండి 70% కుక్ అయితే సరిపోతుంది. ఇది కొంచెం జాగ్రత్త, ఖచ్చితంగా 70% మాత్రమే కుక్ అవ్వాలి, ఓకేనా. తర్వాత చూడండి, నాకు 70% కుక్ అయిపోయింది. నేను స్ట్రైనర్ హెల్ప్ తోటి వాటర్ అంతా తీసుకొని రైస్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. సో ఇక్కడ నేను బిర్యానీ ఏ దబర్లో అయితే చేసుకుంటున్నానో ఆ దబర్లో కొంచెం దబర్ని హీట్ చేసిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఒక లేయరు, ఆ తర్వాత రైస్, ఆ తర్వాత చూడండి ఇంకా మనం అన్ని డ్రై ఫ్రూట్స్ అవన్నీ పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్లో నేను తీసుకుంది బాదాము, జీడిపప్పు, కిస్మిస్. ఇవి ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోండి, లేదంటే ఘీలో అయినా ఫ్రై చేసుకొని మనం ఇవంతా లేయర్స్గా వేసుకోవాలండి. లాస్ట్లో కొంచెం ఆరెంజ్ లిక్విడ్ ఉంటే నేను ఆరెంజ్ లిక్విడ్ వేసుకున్నాను. మీకు ఒకవేళ ఇట్లాగా ఫుడ్ కలర్స్ వేయడం ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో మీరు పాలల్లో కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఆయిల్లోకి కొంచెం పసుపు ఫ్రై చేసుకున్న తర్వాత వేసుకోండి. దాంతో కూడా మీకు రైస్ అనేది కలర్ వస్తుంది. సో చూడండి, ఇప్పుడు నేను రైస్ 70% కుక్ అయింది కదా, ఇంకో 30% కుక్ అవ్వాలి అని కింద మీకు అడుగు అంటకుండా ఉండాలి అనుకుంటే మీరు ప్రీహీట్ ప్యాన్ పెట్టేసుకోండి. సో మీ ప్రీహీట్ ప్యాన్ పెట్టేసిన తర్వాత మనం ఏదైతే మిక్చర్ అంతా వేస్తున్నాం కదా రైస్ది, అవంతా అయితే ఇట్లా బాగా అరేంజ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఘీ, అలాగే కొంచెం చికెన్ పౌడర్ వేసేసుకొని మూత పెట్టేసుకోండి. మీ దగ్గర ఏదన్నా బరువుది గిన్నె ఉన్నా, లేకపోతే రాయి ఉన్నా, మీరు ప్రెషర్ పోకుండా మాత్రమే లిడ్ అనేది క్లోజ్ చేసేసుకొని, సో ప్రీహీట్ ప్యాన్ మీద ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, 20 to 25 మినిట్స్ లో ఫ్లేమ్ మీద చాలా చిన్నదిగా పెట్టుకొని బిర్యానీ అయితే కుక్ చేసుకోండి. సో మీరు స్టవ్ ఆపాలనుకున్నప్పుడు మీకు బిర్యానీ స్మెల్ అనేది వస్తుంది, అప్పుడు మీరు ఆపేసుకుంటే సరిపోతుంది. ఈ చికెన్ అయితే నేను ఫ్రై చేసుకుందండి సపరేట్గా, అది కూడా ఎలా ఫ్రై చేయాలో నెక్స్ట్ రెసిపీలో చూపిస్తాను. చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో కదా, మీరు కూడా ట్రై అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్.